నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ మిస్సింగ్ నంబర్స్ ఇన్ అన్ అరే. మనం మిస్సింగ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అరేలో, గివెన్ అరేలో. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏంటంటే మనకు ఇక్కడ ఒక అరే ఇచ్చేసారు 1 2 4 5. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఏంటి? మిస్సింగ్ నెంబర్ ఈస్ ఆన్సర్ ఈస్ 3. మిస్సింగ్ నెంబర్ ఏంటి? 3, రైట్. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఈస్ 3. వి షుడ్ నీడ్ టు ఫైండ్ ది 3, రైట్. మిస్సింగ్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనం ఏం చేస్తారంటే దీన్ని యూజ్గా లీనియర్ సెర్చ్ ఉపయోగించి, సో లీనియర్ సెర్చ్ యూజ్ చేసి మనం మిస్సింగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క నంబర్ని చెక్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్క నెంబర్ యారీలో ఉందో లేదో అని చెక్ చేస్తాను యూజింగ్ లీనియర్ సెర్చ్. ప్రతి ఒక్క నెంబర్ 1 అనేది యారీలో ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా అండ్ 5 ఉందా అని చెక్ చేస్తాను ఈ లీనియర్ సెర్చ్ యూజ్ చేసి. సో లేని ఎలిమెంటే నేను ఆన్సర్గా రిటర్న్ చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకే, దిస్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకే, సో దిస్ ఈస్ ది కోడ్ ఫర్ లీనియర్ సెర్చ్ అనమాట. సో ఈ కోడ్ యూస్ చేసుకొని మనం వి ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి, సో ఇక్కడ మనం 2 లూప్స్ యూస్ చేస్తాం, రైట్. 2 లూప్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ద టైం కాంప్లెక్సిటీ ఈస్ n into n, that is n square, right. n into n square. The time complexity is big O of n square. n space complexity వచ్చేసి big O of 1, because we are not using any extra space అనేది మనం యూజ్ చేయట్లేదు కాబట్టి this is time and space complexity for the brute force solution. ఓకే, ఇప్పుడు మనం బెటర్ సొల్యూషన్ చూద్దాం. లెట్స్ లుక్ ఫర్ ద బెటర్ సొల్యూషన్. So now we are going to see the better solution to find the missing numbers in the array. So missing numbers find out చేయడానికి ఇప్పుడు మనం బెటర్ సొల్యూషన్ యూస్ చేస్తాను అనమాట. సో బెటర్ సొల్యూషన్ ఎలా చేస్తానంటే ఐ డూ యూజింగ్ హ్యాషింగ్ యూస్ చేస్తాను నేను. ఐమ్ గోయింగ్ టు డూ యూజింగ్ హ్యాషింగ్ యూస్ చేస్తాను. హియర్ ద సైజ్ ఆఫ్ ద అరే ఈస్ n equal to 5. సైజ్ ఆఫ్ ద అరే నేను 5 అంటున్నాను. అండ్ నేను ఒక హ్యాష్ అరే తీసుకుంటాను, దట్ ఈస్ లైక్ దిస్. అండ్ ఈ హ్యాష్ అరే సైజ్ అనేది 6. హ్యాష్ అరే సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 6. హ్యాష్ అరే సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే, I'll say 2 3 4 5 6. yes, it is 0 1 2 3 4 5, right. 6, right. This is how it works. ఓకే, 6 ఎలిమెంట్స్. ఇప్పుడు నేను చేస్తానంటే ఐ ఇనిషియలైజ్ ఎవ్రీథింగ్ విత్ జీరోస్. నేను అన్నిటినీ జీరోస్తో ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. హ్యాష్ అరే మొత్తాన్ని నేను జీరోస్తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. దెన్ నేను ఐటరేట్ చేస్తాను అరేతో. ఫస్ట్ అరే నేను ఐటరేట్ చేస్తాను 1 అనేది ఎక్కడుంది? 0 ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. ఓకే, 1 అనే ఎలిమెంట్ ఎక్కడుంది? సో నేను దీన్ని మార్క్ చేస్తాను, మార్క్ యాస్ 1. ఓకే, దెన్ ఐ నెక్స్ట్ ఎలిమెంట్ వెళ్తాను. దెన్ 2, దెన్ ఐ మార్క్ దిస్ 2 యాజ్ 1. ఓకే, నేను ఈ ఎలిమెంట్ మార్క్ చేసుకున్నాను. దెన్ ఐ గో టు ద నెక్స్ట్ 4 అనేది ఉంది. 4 అనే ఎలిమెంట్ మార్క్ చేయాలి. ఇది 3 ఇండెక్స్, ఇది 4th ఇండెక్స్ కాబట్టి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను 4 ఎలిమెంట్. దెన్ ఐ మూవ్. దెన్ 5th ఇండెక్స్ నేను మార్క్ చేస్తున్నాను, ఇది 1గా మార్క్ చేస్తున్నాను. సో వన్స్ నేను అన్నిటి ఎలిమెంట్స్ మార్క్ చేసేసిన తర్వాత ఏదైతే మిగిలిందో ఇక్కడ 3 అనేది మిగిలింది, రైట్. ఇక్కడ 3 అనేది మిగిలింది. సో దిస్ 3 ఈజ్ మై ఆన్సర్. దిస్ ఈజ్ మై మిస్సింగ్ నెంబర్, రైట్. ఇదే మనం మిస్సింగ్ నెంబర్. దిస్ ఈజ్ అవర్ మిస్సింగ్ నెంబర్, రైట్. సో ఓకే, దీన్ని కోడ్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సరే, ఓకే. ఐ సే స్టెప్ 1లో మనం ఏం చేస్తామంటే విల్ రైట్ ఎ లూప్. స్టెప్ 1లో మనం ఏం చేస్తామంటే సో ఓకే, ఫస్ట్ నేను ఒక హ్యాష్ అని క్రియేట్ చేయాలి కదా, రైట్. ఫస్ట్ ఐ సే హ్యాష్ ఆఫ్ సైజ్ n plus 1 is equals to initialized with zeros. అన్నిటిని జీరోస్తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. initialized with all zeros. ఓకే, then everything will be n plus 1. ఎందుకు n plus 1? given the size of the array ఏంటి 5 plus 1 యాడ్ చేస్తే 6. ఇప్పుడు నా హ్యాష్ అరే సైజ్ ఎంత? 5 plus 1 is equals to 6 అనేది నా హ్యాష్ అరే సైజ్. 6 is my హ్యాష్ అరే సైజ్. సో అందుకోసం n plus 1గా నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను. దెన్ ఐ సే I'll iterate the array. Then I equals to 0. So I'll start from the 0th index.
and I is less than, okay, sorry, I is less than equals to n minus 1, n minus 1, I is less than equal to n minus 1, n minus 1, what is n minus 1? n minus 1 ఏంటిది ఇది ఇక్కడ n minus 1 ఏంటంటే n minus 1 is my index, n minus 1 is my index, సో అందుకే నేను n minus 1 అని రాశాను. సో ఓకే, నెక్స్ట్ I treat the array I plus plus increment, will increment is I plus plus. Okay, so this is how it works. Then hash array of I hash array of I is equals to 1. hash array of I is equals to 1. ఒకవేళ హ్యాష్ అరేలో ఉన్న ఎలిమెంట్ అనేది హ్యాష్ అరే ఎలిమెంట్లో ఉన్నప్పుడు దాన్ని మార్క్ ఇట్ యాజ్ 1 అని చెప్తున్నాను అనమాట. మార్క్ ఇట్ యాజ్ 1 అంటున్నాను. దెన్ నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను, సో ఓకే, ఈ స్టెప్ 1లో అయితే అన్ని ఎలిమెంట్స్ని మనకు మార్క్ చేసేస్తాం. స్టెప్ 1లో ఏం చేస్తామంటే ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం మార్క్ చేసేస్తాం. బట్ వాట్ అబౌట్ స్టెప్ 2లో ఏం చేయాలి మనం? లెఫ్ట్ మిగిలిపోయిన ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి. ఎందుకంటే అదే మన మిస్సింగ్ నెంబర్, రైట్? మిగిలిపోయిన ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి. దట్ ఈస్ అవర్ మిస్సింగ్ ఎలిమెంట్. సో ఐ సే స్టెప్ 2. నేను స్టెప్ 2 తీసుకుంటున్నాను. స్టెప్ 2 ఏం చేస్తానంటే ఒక సింపుల్ లూప్ రాస్తున్నాను. I ఈక్వల్స్ టు 1, ఇండెక్స్ నేను 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. And I say I is less than n. I'll go to the first index. I'll go to the last index. Up to last index వరకు ఐటరేట్ చేస్తాం. అండ్ I plus plus. ఇక్కడ మనం ఏం చేస్తామంటే if hash is equal to 0, when hash element అనేది if hash of I is equal to 0, hash of I అనేది equal to 0 అయినప్పుడు I say return my index, because that is going to be our answer. Index ఏ మన ఆన్సర్ అనమాట. return our index, that is I, that is our answer, right? So ఇది hashing, this is the better solution to find out the missing numbers in an array. సో ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఓకే, లెట్స్ ట్రై టు అనలైజ్ టైం కాంప్లెక్సిటీ. ఇక్కడ 2 లూప్స్ యూస్ చేసాం కాబట్టి ఫస్ట్ దానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n, అండ్ సెకండ్ దాని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n, రైట్? టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of 2n, n plus n is equals to 2n. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big of n అవుతుంది. ఎందుకంటే బికాస్ వీఆర్ యూజింగ్ హ్యాష్ అనే హ్యాష్ సెట్ అనేది యూస్ చేస్తున్నాం. ఎందుకంటే హ్యాష్ సెట్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేసినాం అండ్ రిటర్న్ కూడా ఆన్సర్ని కూడా రిటర్న్ చేసినాం కాబట్టి హ్యాష్ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసినాం కాబట్టి సో ద స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ big O of n because we are storing the hash elements in the array. So this is the better solution. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. లెట్స్ ట్రై టు డిస్కస్ ది ఆప్టిమల్ సొల్యూషన్. ఆప్టిమల్ సొల్యూషన్ అనేది 2 వేస్లో చేస్తాం మనం. ఒకటి వచ్చేసి సమ్, నెక్స్ట్ వచ్చేసి జార్, జార్ వేసుకొని చేస్తాం. ఫస్ట్ మనం సమ్ యూస్ చేసుకొని ఎలా ఆప్టిమల్ సొల్యూషన్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అనగానే ఒక ఫార్ములా గుర్తొస్తుంది, రైట్? దట్ ఈస్ n into n plus 1 whole divided by 2. Sum of n natural numbers. Yes, I hope you guys remember this. Sum of n natural numbers అంటే ఫార్ములా అందరికీ తెలిసిందే. sum is equals to ఇది. ఓకే, ఇక్కడ మనకి సైజ్ ఎంత ఇచ్చారు? array size, that is n is equals to 5, రైట్? ఇక్కడ సైజ్ ఇచ్చేసింది 5. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5 into 5 plus 1 divided by 2 అంటాను. 5 plus 1, 5 into 6 divided by 2, that is 30 divided by 2. 30 divided by 2 అంటే 15. 30 divided by 2 అంటే 15, రైట్? మనకు సమ్ వచ్చేసి 15 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు నేను ఏమిటంటే S2 is equals to నేను యారేలో ఇచ్చిన అన్ని ఎలిమెంట్స్ని
యారోలు ఇచ్చారు కదా 1 2 4 5 ఈ అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను సమ్ టూలో నేను ఈ అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను 1 + 2 + 4 + 5 ఈజ్ ఈక్వల్స్ టు నాకు సమ్ టూ ఎంత వస్తుందంటే 12 వస్తుంది. సమ్ టూ ఎంత వస్తుంది 12 వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ సమ్ని మైనస్ సమ్ టూని ఈ రెండింటిని మైనస్ చేస్తాను. సమ్ టూని మైనస్ చేస్తాను. అప్పుడు 15 - 12 ఈజ్ ఈక్వల్ 15 - 12 15 - 12 ఈజ్ ఈక్వల్స్ టు దెన్ ఐ గెట్ మై సమ్ దట్ ఈస్ 3. మిస్సింగ్ నెంబర్ వస్తుంది, అదే 3, రైట్? దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ యూజింగ్ సమ్. మిస్సింగ్ నెంబర్ వచ్చేసింది, దట్ ఈస్ 3. ఇది సమ్ని యూస్ చేసుకొని చేస్తాం మనం, రైట్? దీనికి కోడ్ రాద్దాం. కోడ్ చాలా సింపుల్. నేను ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n + 1 డివైడెడ్ బై 2 అంటాను. ఓకే, అండ్ S2 సమ్ 2 అనేది ఇనిషియల్లీ జీరోగా ఇనిషియలైజ్ చేసుకున్నాను. నేను ఒక సింపుల్ లూప్ రాస్తాను, i = 0 అంటే ఇట్ విల్ గో అప్ టు n - 1 ఇండెక్స్ వరకు ఐటరేట్ చేస్తాం. దెన్ ఇక్కడ ఏం చేస్తానంటే S2 ప్లస్ ఈక్వల్స్ టు array ఆఫ్ i. అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం, సమిషన్ 2లోకి యాడ్ చేస్తున్నాను అనమాట. సమిషన్ 2లో స్టోర్ చేస్తున్నాం యాడ్ చేసి. దెన్ లాస్ట్లో ఏం చేస్తాను అనమాట, అట్ లాస్ట్ వి రిటర్న్ సమ్ మైనస్ S2. సో ఇప్పుడు మనం వి రిటర్న్ ది మిస్సింగ్ నెంబర్ అనమాట. సో వీ గాట్ ది మిస్సింగ్ నెంబర్ యూజింగ్ సమ్. సో ఓకే, నెక్స్ట్ జార్ యూస్ చేసుకొని ఎలా ఆప్టిమల్ సొల్యూషన్ చేయాలో చూద్దాం. సో ఓకే, ఇప్పుడు మనం జార్ యూస్ చేసుకొని జార్ యూస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ని సాల్వ్ చేద్దాం. జార్. సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ జార్ సింబల్ ఇలా ఉంటుంది, క్యాప్ సింబల్గా. ఎస్, జార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ జార్ ఏ అన్నాను. ఏ జార్ ఏ ఆన్సర్ ఏంటి? 0. ఏ జార్ ఏ 0. A or A 0. What is zeros or 0? Zeros or 0. I say 2s or 2. 2s or 2. 2s or 2. 2s or 2 ఏమొస్తుంది? 0 వస్తుంది. 2s or 2 ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు 0s or 0 ఏమొస్తుంది? 0నే వస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. బట్ వాట్ ఇఫ్ 2s or 2, 2s or 2, 2s or 2 and 2s or 2? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఇప్పుడు 2s or 2 0. ఇక్కడ 2s or 2 0. 0s or 0. ఇప్పుడు ఇక్కడ 2s or 2 ఆన్సర్ 2 వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ జార్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక జార్ 1 అనేది తీసుకుంటున్నాను. జార్ 1 ఈజ్ ఈక్వల్స్ టు జార్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం. జార్ 1 అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, దట్ ఈస్ 1 + 2 + 1 2 3. ఐ టేక్ 1 జార్ని తీసుకుందాం. 1 జార్ 2, 2 జార్ 3, 3 జార్ 4 అండ్ 4 జార్ 5. ఇది నా జార్ 1 అనమాట. జార్ 2లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయంటే, జార్ 2లో ఏముంటాయంటే యారేలో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, 1 జార్ 2, 2 జార్ 4 అండ్ 4 జార్ 5. ఇప్పుడు నేను దీన్ని జార్ చేశానంటే జార్ 1 జార్ 2 చేస్తే నా మిస్సింగ్ ఎలిమెంట్ వస్తుంది, మిస్సింగ్ నెంబర్ వస్తుంది, దట్ ఈస్ 3. మిస్సింగ్ నెంబర్ వస్తుంది, దట్ ఈస్ 3. బట్ ఇది ఎలా వర్క్ అయింది? లెట్స్ సీ. ఇది మనం జార్ 1ది. జార్ 1లో ఏమున్నాయి? 1 2 3 4 5. ఓకే, ఇవి నా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు నేను యారేలో ఏమున్నాయి? దిస్ ఈజ్ జార్ 2 కదా. యారే ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 4 5. 1 2 4 5. 1 2 4 5. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. ఓకే, 1 జార్ 1 0 వస్తుంది. 2 జార్ 2 0 వస్తుంది. 4 జార్ 4 0 వస్తుంది. 5 జార్ 5 0 వస్తుంది. సో 5 జార్ 5 0 వస్తుంది. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి? 3. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు ఈ 0 జార్ 3. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. 3 ఈజ్ అవర్ మిస్సింగ్ నెంబర్. 3 ఈజ్ అవర్ మిస్సింగ్ నెంబర్. 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? 3 ఈజ్ మిస్సింగ్ నెంబర్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. లెట్స్ ట్రై టు రైట్ దిస్ కోడ్ రాసి చూద్దాం. సో దీనికి సింపుల్గా కోడ్ రాద్దాం. ఫస్ట్ నేను
ఫస్ట్ నేను జార్ ఈక్వల్స్ టు జార్ 1 ఈక్వల్ టు 0 ఇనిషియలైజ్ చేశాను. దెన్ జార్ 2 ఈక్వల్స్ టు 0గా ఇనిషియలైజ్ చేశాను. ఓకే, దెన్ ఐ సే ఐ రైట్ ఎ లూప్ ఫర్ I ఈక్వల్స్ టు 0. I అనేది 0 and I is less than n minus 1 and I will increment. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను జార్ 2 ఈజ్ ఈక్వల్స్ టు జార్ 2 ఏమవుతుంది, జార్ 2 అనేది జార్ array of I, array elements, array of I. ఇప్పుడు జార్ 1 ఏమవుతుంది, జార్ 1 ఏంటంటే జార్ I plus 1 జార్ 1 I plus 1 ఇప్పుడు జార్ 1 is equals to జార్ n of the size of the array. సో లాస్ట్లో మనం రిటర్న్ చేసేస్తాం, రిటర్న్ ది జార్ 1 జార్ 2. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడేమో టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే, సిన్స్ వీఆర్ రన్నింగ్ ఓన్లీ ఎ సింగిల్ లూప్, ఒక సింగిల్ లూప్ రన్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 because we are not using an extra space.